ఓకే. సో, నెక్స్ట్ వివేక గారి హత్య కేసుకు సంబంధించి సునీత గారు అడ్డు తగులుతున్నారు. ఎందుకు ఇట్లా ప్లాన్ చేస్తున్నారు అంటూ కూడా వైఎస్ భాస్కర్ రెడ్డి తరపు న్యాయవాది ఉమామహేశ్వరరావు గారు ఆరోపిస్తున్నారు. ఒకటి సునీత గారు లేవనెత్తిన అంశాలు ఎలాంటివో మనకు తెలియదు కానీ విచారణ పూర్తి అయిపోయింది. ఇప్పుడు వారు కోర్టులో పిటిషన్ వేసి మళ్ళీ కోర్టు పునర్విచారణ స్టార్ట్ చేసింది అనుకోండి, జరుగుతుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చేసింది. అప్పుడు ట్రయల్స్ అయిపోతాయి. ఇప్పుడు విచారణ పూర్తి అయిపోయిందని సిబిఐ సుప్రీంకోర్టుకి చెప్పింది. విచారణ ఇంకా అదనంగా చేయాల్సిన అవసరం లేదని కూడా వాళ్ళు తేల్చేసినారు, సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు ఏమవుతుంది అంటే ట్రయల్స్ ప్రారంభమవుతుంది. ట్రయల్స్ ప్రారంభమైనప్పుడు దోషులు ఎవరో తేలిపోతారు. సిబిఐ కొన్ని నిర్ధారణకు వస్తుంది, యువతలో కొన్ని ఆరోపణలు చేస్తారు, అల్టిమేట్ గా ఏదో ఒక ఫలితం వస్తుంది, మంచి చెడ్డలు తేలుతాయి. అంటే విచారణ పూర్తి అవుతుంది. శిక్ష ఎవరు తప్పు చేశారని సిబిఐ భావిస్తూ వాళ్ళు శిక్ష గురవుతారు. ఇప్పుడు సునీత గారు వేసిన పిటిషన్ మళ్ళీ విచారణకు టేకప్ చేసి మళ్ళీ పునర్విచారణ స్టార్ట్ అయ్యిందంటే అయితే మళ్ళీ మొదటికి వస్తుంది. మళ్ళీ మొదటికి వాళ్ళు విచారణ జరగాలి, మళ్ళీ ట్రయల్స్ రావాలి. అంటే ఆలస్యమైనట్టే కదా. ఎందుకంటే సిబిఐ అన్నది మేము చేయాల్సిన విచారణ పూర్తి చేసినాం అని చెప్పేసింది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సో వాళ్ళు చెప్పింది కరెక్టా తప్ప అని రేపు తేలుతుంది విచారణ. కానీ వాళ్ళు మేము విచారణ పూర్తి చేసామని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ పిటిషన్ మీద అంటే ఏంటి, ఇంకా వారు ఈ విచారణ సరిగ్గా లేదు, ఇంకా కొత్త వాళ్ళని విచారించాలి, ఇట్లాంటివి ఎవరైనా పిటిషన్ అయితే పిటిషన్ కొత్తగా ఎందుకు వేస్తారు విచారణ పైన? ఈసీ దాదాపు సుప్రీం కోర్టుకి వెళ్ళారు, మళ్ళీ సిబిఐ కోర్టుకు వచ్చారు, మళ్ళీ వెళ్ళారు, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఒకసారి సుప్రీంకోర్టు తీర్పిచ్చేసిన తర్వాత కూడా మళ్ళీ వెళ్తున్నారు అంటే వాళ్ళకి అనుమానాలు ఉంటే ఉండొచ్చేమో, కానీ ప్రాక్టికల్ గా చూసినప్పుడు వాళ్ళు సుప్రీంకోర్టు ఒకసారి డైరెక్షన్ ఇస్తుంది కాబట్టి కొత్త విచారణ స్టార్ట్ కాకపోవచ్చు అనుకుంటున్నాను. ఇంకేమైనా వాళ్ళు బాగా ఆధారాలు ఉంటే నేను చెప్పలేను. కానీ విచారణ అయితే ఆలస్యం అవుతుంది కదా, ట్రయల్స్ అనేది ఆలస్యం అవుతుంది కదా. ట్రయల్స్ ఆలస్యం అంటే విచారణ ఆలస్యం, విచారణ ఆలస్యం అయితే తప్పు ఒప్పు తేలదు, మళ్ళీ నాన్నతా ఉంటుంది. ఒకవేళ మళ్ళీ పునర్విచారణ స్టార్ట్ చేసింది అనుకో, మళ్ళీ ఎన్ని ఏళ్ళు అవుతుందో తెలియదు, మళ్ళీ మొదటికి వస్తుంది. కాబట్టి విచారణ అడ్డుకుంటున్నారంటే ఇది వారు బహుశా భాస్కర్ రెడ్డి గారి తరఫున ఎవరు ఏదైనా వస్తే ఈ యాంగిల్లో ముగిసింది. ట్రయల్స్ జరిగితే మంచో చెడు తేలిపోతుంది కదా. ఇప్పుడు వాళ్ళు వేశారు, మళ్ళీ ఈ పేరుతో కొంతకాలం ఆలస్యం, మళ్ళీ తర్వాత కొంతకాలం ఆలస్యం, మళ్ళీ పొరపాటున విచారణ చేస్తే మళ్ళీ సంవత్సరాలు పడుతుంది, ఏది తేలదు కదా. ఆ రకంగా సునీత గారు విచారణ అడ్డుకుంటున్నారా అన్న అలిగేషన్ కోసం భాస్కర్ రెడ్డి గారు చేసుకుంటారు. ఇప్పుడు దస్తగిరికి సంబంధించి మనం చూసినట్లయితే ఆయనకి బెయిల్ ఇచ్చారు, దాంట్లో అబ్జెక్షన్స్ ఏమీ సునీత గారు పెట్టలేదు, దట్ ఆయన కలిసి మాట్లాడడం జరిగింది. ఈ విషయాల్లో సైలెంట్గా ఉన్న సునీత గారు అంత విచారణ కంప్లీట్ అయిపోయిందని కోర్టు చెబుతూ ఉన్నప్పటికీ కూడా పదే పదే పిటిషన్ను ఎందుకు వేస్తున్నారు, ఎందుకు వేయాల్సి వస్తుంది అనేది ఆయన క్వశ్చన్. ఇక్కడ ఏంటంటే బేసిక్ గా దస్తగిరి అప్రూవర్ గా మారాడు అంటే సిబిఐకి సహకరించాడు. ఆయనకి శిక్ష గ్యారంటీ, శిక్ష తగ్గచ్చేమో, రేపు కేసు ఏమన్నా కానీ శిక్ష అయితే గ్యారంటీ. వ్యవస్థకి ఇన్వెస్టిగేషన్ అథారిటీకి సహకరించాడు కాబట్టి నేచురల్ గా తనకి కొంత శిక్ష తగ్గించచ్చేమో, ఏదో టెక్నికాలిటీస్ ఉంటాయి. అంటే సునీత గారి టార్గెట్ ప్రధానంగా మాట్లాడుతున్న తీరు బట్టి వెనకాల జగన్ గారు, భారతి గారిని విచారించాలి, ప్రధానంగా అవినాష్ రెడ్డి గారు బెయిల్ రద్దు చేయాలి, ఇట్లాంటిదో ఉన్నట్టు బహిరంగ మాట్లాడేది ఇట్లాంటి ఉన్నాయి. కాబట్టి నాకున్నంత అవగాహన మేరకు వాళ్ళు విచారించాలని కోరుకుంటున్నట్టున్నారు. ఇప్పుడు సిబిఐ ఆ విచారణ అవసరం లేదనుకుంటా ఉంది. కాబట్టి ఇక్కడ పంచాయతీ వస్తుంది. సునీత గారు ప్రధానమైన జగన్ గారిను, భారతి గారిను విచారించాలనే పద్ధతి కనపడతా ఉంది. పిటిషన్లో ఏం మాట్లాడేది తెలియదు కానీ పబ్లిక్ గా మాట్లాడుతున్న దాంట్లో ఇదే కనిపిస్తుంది. అంటే వారు చేశారని కాదు, చేసిన వాళ్ళకి సహకరించారని వాళ్ళకి తెలుసని, ఇది వారు చెప్తున్నది. బయట మాట్లాడుతుంది, పిటిషన్లో కూడా అదే ఉన్నారో తెలియదు. కాకపోతే ఇక్కడ మేము అనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు పాయింట్ ఏంటి, అవినాష్ రెడ్డి గారి ఎంపీ సీటు కోసం గొడవ వచ్చింది కాబట్టి ఎలిమినేట్ చేశారనేది కూడా అలిగేషన్. కాబట్టి దీంట్లో జగన్ గారు విచారించాలి అవి అంటారు. దీంట్లో జగన్ గారు అయితే భారతి గారికి సంబంధించినంత వరకు మనం సిబిఐ విచారణే తీసుకోలేదు, వాళ్ళని విచారించాల్సిన అవసరం, నోటీస్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేనంటే అర్థం. నేను దాన్ని నమ్ముతున్నాను. రీజన్ ఏంటంటే వివేకానంద రెడ్డి గారికి ఎంపీ సీట్ ఇవ్వాలన్నా, అవినాష్ రెడ్డి గారికి ఎంపీ సీట్ ఇవ్వాలని జగన్ గారి విచక్షణ. ఆయన ఎవరు అనుకుంటే ఆయనకి ఇవ్వగలడు, రాష్ట్రంలోనే ఎవరు అనుకుంటే ఇవ్వగలడు. కడపలో ఆయన ఎవరు చెప్తే వాళ్ళు గెలుస్తారు. మొన్నగడు గెలిచారు, కడప ఎంపీ గెలిచారు, పులివెందుల ఎమ్మెల్యే, ఇంత గాల్లో గెలిచారు కదా. సో అంత పట్టుంది. ఆయన సొంత పార్టీ ఇది జాతీయ పార్టీ కాదు, ప్రాంతీయ పార్టీ. కంప్లీట్ గా జగన్మోహన్ రెడ్డి గారి అజమాయిషిలో ఉన్న పార్టీ. ఆయన ఏదనుకుంటే అది నిర్ణయించే పార్టీ.
ఆయన దానికి అవినాష్ రెడ్డి గారికి ఇవ్వాలంటే అవినాష్ రెడ్డి గారికి ఇస్తారు, వివేకానంద రెడ్డి లేకపోతే కొత్త వాళ్ళకి ఎవరికి ఇచ్చినా అడ్డు చెప్పే కెపాసిటీ ఎవరికి లేదు. అలాంటప్పుడు ఎలిమినేట్ చేయాలనే ఆలోచనకి ఎందుకు సహకరిస్తారు? కానీ ఆ లింక్ కుదరట్లేదు. భారతి గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు సొంత పార్టీ కదా ఇది, వాళ్ళిద్దరు అనుకుంటే కాందే ఉంది. కాబట్టి ఎవరినో ఎలిమినేట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ లాజిక్ కుదరట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం ఏమొచ్చింది? ఒక వివేకానంద రెడ్డి గారు జగన్ గారికి ఇష్టం లేకపోతే పార్టీలోనే చేర్చుకున్నాడు కదా. వివేకానంద రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేరు, వాళ్ళు కాంగ్రెస్ లో ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు విజయమ్మ గారు తల్లి పులివెందుల్లో పోటీ చేసింది, ఈయన కడప ఎంపీగా పోటీ చేశాడు. అప్పుడు వివేకానంద రెడ్డి గారి పాత్ర ఏంటి? విజయమ్మ గారు పైన పోటీ చేశాడు, వ్యతిరేకంగా పోటీ చేశాడు. అంటే పార్టీ పెట్టినప్పుడు ఆయన లేడు. 2014-19 మధ్యలో ఎప్పుడో వచ్చారు, తప్పేం లేదు, వారి అభిప్రాయాలు వారివి. అంటే అర్థం ఏంటి? జగన్ గారికి ఇష్టం లేకపోతే ఒక ముక్కలో కొట్టేసి ఉండొచ్చుగా. ఏమని? నేను పార్టీ పెట్టినప్పుడు మా బాబాయ్ నాతో రాలేదు, నేను ఎందుకు చేర్చుకోవాలంటే ఆయన మాత్రం ఏమడుగుంటాడు, సమాజం మాత్రం యాక్సెప్ట్ చేయదు కదా. ఎందుకంటే నిజం కదా, పార్టీ పెట్టినప్పుడు బాబాయిగా ఉండి రాకుండా ఇప్పుడు వస్తానంటే వద్దంటున్నాడంటే, జగన్ గారు వద్దనుంటే సొసైటీ కూడా ఏమీ డిఫరెంట్ తీసుకోండదు. వివేకానంద రెడ్డి కూడా క్వశ్చన్ ఇచ్చాడు, ఎందుకంటే అవును కదా ఆ రోజు నేను రాలేదు కాబట్టి వాళ్ళు వద్దనుకుంటారేమో అని వదిలేసి ఉంటాడు. కానీ నేను ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే, వివేకానంద రెడ్డి గారి పట్ల ఇష్టం లేకపోతే జగన్ గారికి భారతి గారికి అసలు పార్టీలోనే చేర్చుకోండ్రు. నెంబర్ 1. నెంబర్ 2, ఆయనకి ఎంపీ సీట్ ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళు ఎవరు అనుకుంటే వాళ్ళకి ఇస్తారు. దానికి ఎలిమినేషన్ ప్రక్రియలో ఎవరో చేసి దానికి చేయాల్సినంత అవసరం లేదు. కాబట్టి రెండోది, అవినాష్ రెడ్డి గారికి సంబంధించినంత వరకు అవినాష్ రెడ్డి గారు ఆల్రెడీ 2 సార్లు ఎంపీ, నాకు తెలిసి 2 సార్లు, ఒకసారి ఎంపీ, 2 సార్లు, ఇప్పుడు 3వ సారి ఎంపీ ఆడు. అప్పటికే ఎంపీ ఆయన. అవినాష్ రెడ్డి గారికి మంచి పేరు ఉంది. మీకు కడప లోక్సభ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్ లో మెజారిటీ అసెంబ్లీ సెగ్మెంట్ లో ఎమ్మెల్యేలు ఓడిపోయారు. ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. స్వయంగా శర్మిల గారు అవినాష్ రెడ్డి గారి పైన పోటీ చేశారు. జగన్ గారి చెల్లెలు, రాజశేఖర రెడ్డి గారి కుమార్తె విజయమ్మ గారు నా కూతుర్ని రాజశేఖర రెడ్డి గారు ఎంపీగా చూడాలనుకుంటున్నాడు అని కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఈ టైంలో కదా అవినాష్ రెడ్డి గారు గెలిచింది జగన్ గారి ఆశీస్సులతో. అంటే అవినాష్ రెడ్డి గారికి మంచి పేరు ఉన్నట్టే కదా. కాబట్టి మంచి పేరుంది, ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ. ఆయన కాదని జగన్ గారు ఇంకో నిర్ణయం తీసుకుంటాడా? తీసుకోరు. ఒకవేళ తీసుకోదలుచుకుంటే అడ్డెవరు? ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో జగన్ గారిని, భారతి గారిని ఎందుకు విచారించాలని కోరుకుంటారో నాకు అర్థం. వాళ్ళు టార్గెట్ లో పొలిటికల్ గా ఇంకా నిర్ణయించుకున్నారు. ఇంకా వారు అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నాల్లో కొంత ఆలస్యం అయితే అవ్వచ్చు.